రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పలు దుకాణాల యజమానులు కిరాణా షాపుల యజమానులు నాణ్యత ప్రమాణాలు లేని కాలం చెల్లిన సరుకులను విక్రయిస్తున్నారని ప్రజలతో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని వాటిపై కేసులు నమోదు చేయాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కిరాణా దుకాణాల యజమానులు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రజలతో పాటు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో దుకాణాల యజమానులు కాలం చెల్లిన తినుబండారాలు, కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా ధనార్జననే లక్ష్యంగా కొందరు దుకాణదారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనేక దుకాణాలలో కాలం చెల్లిన శీతల పానీయాలు సైతం విక్రయిస్తున్నారని, దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కల్తీ వంట నూనెలను కూడా విచ్చలవిడిగా అమ్మి ధనార్జన గడిస్తున్నారని, లాక్డౌన్లో తీసుకువచ్చిన స్టాకునే తిరిగి ఇప్పటికీ దుకాణాల్లో అమ్మడంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. వెంటనే వీటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు శాఖ దృష్టి సారించి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.